ఈరోజు మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనకి కాలచక్రంలో ఫస్ట్ రాశి కూడా మేషరాశి. మనం ఎప్పుడైనా సరే జ్యోతిష్యం మనకి క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ 12 రాశుల యొక్క యాట్రిబ్యూట్స్ ఏంటి, ఆ లక్షణాలు ఏంటి అని చెప్పి మనకు బాగా తెలిసి ఉండాలి. మనకి రెమెడీస్ కూడా ఇక్కడే ఉంటాయి. అర్థం రెమెడీస్ అనగానే మీరు ఏంటంటే ఎక్కడెక్కడో ఎత్తుక్కో అక్కర్లా. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఆ ప్రాబ్లం వాళ్ళు చెప్పిన భావం ఎక్కడ ఉంది, రాశి ఏమైంది, రెమెడీ అక్కడే ఉంటుంది. అర్థం అంటే సమస్య ఎక్కడైతే ఉందో ఆ సాల్వ్ కూడా అక్కడే ఉంటుంది. పరిష్కారం కూడా, పరిష్కారం వేరే చోట ఎక్కడో ఉండదు. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం ఉన్న పరిష్కారం ఎక్కడ దొరికింది చెప్పు, అక్కడే దొరికింది. మనం ఎక్కడైతే వస్తువు పోగొట్టుకున్నామో అక్కడే ఎతకాలి కానీ వేరే చోట ఎతకూడదు. మీకు ఈ 12 రాసులు యొక్క యాట్రిబ్యూట్స్, వాటి లక్షణాలు ఏంటని తెలిసినాయి అనుకోండి, మీకు ప్రెడిక్షన్ ఈజీ అయిపోతుంది. ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారు మీరు. రెండోది అక్కడి నుంచే దేవతను తీసుకొచ్చి పరిహారం ఇవ్వాలి. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకున్నాం. ఫస్ట్ మనం మేష రాశి అనగానే మనకి కాలచక్రంలో దానికి శిరస్సు ఇచ్చారు, గొర్రె తలకాయ లాంటిది. అర్థమైందా? అది ఒక సింబల్ అది. అంటే దానికి ఏంటంటే ఎక్కువ ఆలోచించదు, ముందు వెళ్ళిపోతూ ఉంటుంది, ఫాలో అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. 90% పీపుల్ కూడా ఇలాగే ఉంటారు. ఫాలో అయిపోయి ఎవరు ఏదైతే చేస్తున్నారో అదే మనం చేద్దాం అని చెప్పి ఫాలో అయ్యి వెళ్తారు. ఒకళ్ళు ఏదో దారి నడిస్తే నలుగురు అదే దారి నడుస్తుంటారు. ఇది కాలచక్రం యొక్క లక్షణం అది. మనం యాస్ట్రాలజర్స్ గా మనం ఈ మేష రాశి ఎలా ప్రిడిక్ట్ చేయాలి మనం? ఇప్పుడు లగ్నాలు అనుకో, నా ఈ బ్లైండ్ చార్ట్స్ లగ్నాలు చాలా ప్రిడిక్షన్ చేశాను నక్షత్రాలను బేస్ చేసుకుని. కానీ ఇది లగ్నాలు కాదు, రాశి. ఈ రాశిలో డిఫరెంట్ ప్లానెట్స్ పడుతున్నప్పుడు ఎలా ఉంటుంది? డిఫరెంట్ ప్లానెట్స్ పడ్డా కూడా మీరు ప్రిడిక్షన్ ఈజీగా చేయొచ్చు. ముందు ఏంటంటే రాశి గురించి తెలిసింది అనుకోండి, కష్టం ఉండదు. ఇప్పుడు మేష రాశి అనగానే మనకి ఏంటంటే అక్కడ రవి ఉచ్చ స్థానాన్ని పొందుతున్నాడు, రూల్ వన్. అర్థం? ఎందుకంటే రవి ఎక్కడైతే ఉచ్చ స్థానాన్ని వెలుగుంటుందో అక్కడ చీకటి అనేది ఉండదు. అంటే శని ఆటోమేటిక్గా నీచలోకి వెళ్ళిపోతున్నాడు. శని లేడు అని ఆల్మోస్ట్. నీచ అని చెప్తాం మనం జనరల్గా గుర్తు కోసం, అంటే శని లేడు అక్కడ. నీచ స్థానం అనగానే ఒకటే గుర్తుపెట్టుకుంటే ఆ గ్రహానికి ఒక నీచ స్థానం అంటే అక్కడ ఆ గ్రహం లేదు అని, ఆ గ్రహ లక్షణాలు లేవు అని. ప్రతి గ్రహానికి పాజిటివ్ లక్షణాలు కొన్ని ఉంటాయి, నెగిటివ్ లక్షణాలు కొన్ని ఉంటాయి. అర్థనా? సూర్యుడు అనగానే మనకి పాజిటివ్ లక్షణాలు తీసుకున్నాం అనుకోండి. సూర్యుడు అనగానే మనకి ఏంటంటే ఒకటి వెలుగు, కొంచెం క్రూర గ్రహం అంటాం సందర్భాన్ని బట్టి. సూర్యుడు కారకత్వాలు మనం తీసుకున్నాం అనుకోండి ఉచ్చ స్థాయిలో. సూర్యుడు అనగానే మనకేమొస్తుంది? జనరల్గా చూసుకుంటే ఆత్మకారకుడు, మన ఆత్మని. రెండోది భౌతికంగా తీసుకున్నాం అనుకోండి, సూర్యుడు అనగానే ఫస్ట్ వచ్చేది మనకి తండ్రి వస్తాడు. నాడీ సిద్ధాంతాల్లో సూర్యుడికి తండ్రితో పాటు ఏంటంటే మామగారు అనే లక్షణం కూడా వస్తుంది. ఇప్పుడు ఏదైనా కోళ్ళ ఒక ఇంటికి వెళ్ళింది అనుకో, వాళ్ళ మామగారికి సూర్యుడు లక్షణం ఆపాదిస్తాం మనం. అత్తగారికి చంద్రుడి లక్షణం ఆపాదిస్తాం. అలాగే చంద్రుడు అనగానే తల్లి. ఇక్కడ సూర్యుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మేషరాశిలో సూర్యుడు అనగానే ఫస్ట్ ఏంటంటే మనకి ఈ ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు అనమాట. ఈ రాజుకి సమయ పాలన ఉండదు, 24/7. ఇప్పుడు మనం ఒక ఉద్యోగస్తుడు అనుకోండి, ఉద్యోగస్తుడికి ఏంటంటే డిసిప్లిన్ ఉంటుంది. నేను ఇన్ని గంటలు, ఒక 9 గంటలు ఉద్యోగానికి వెళ్తాను, సాయంత్రం 5 గంటలకు నేను ఉద్యోగం నుంచి బయటకు వస్తాను. ఇది ఒక ఉద్యోగస్తుడి లక్షణం. అంటే కర్మకారకుడు శని ఏంటంటే డిసిప్లిన్ వెళ్తుంటాడు. ఇక్కడ లక్షణం కర్మకారకుడు శని లేడు, రాజు ఉన్నాడు. అంటే సూర్యుడు వెలుగున్న చోట ఇంకా అక్కడ కర్మకి టైమింగ్ అనేది ఉండదు. అంటే 24/7 అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం జనరల్గా తీసుకున్నాం అనుకోండి, ఒక ఉద్యోగస్తుడికి ఏంటంటే రోజుకి ఇన్ని గంటలు పని చేయాలి, కంటిన్యూస్గా పని చేయాలంటే అతనికి లీవ్స్, తనకు తన స్థితి తన దగ్గర ఉండదు, తన ఫ్రీడమ్ తనకు ఉండదు. అట్లా కాదు, ఒక వ్యాపారస్తుడు కూర్చుని అనుకోండి, ఒక టార్గెట్ పెట్టుకుంటాడు. టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఇమీడియట్గా టార్గెట్ని ఎట్లాగన్నా ఫినిష్ చేద్దాం, 24 గంటల్లో మనకు ఫ్రీడమ్ కావాలి అన్నట్టు వాళ్ళు ఏంటంటే 24 గంటలు పని చేస్తుంటారు. మేషరాశి లక్షణం ఏంటంటే 24 గంటల పని చేయడు, రూల్ వన్.
రూల్ 2 ఏంటంటే ఇక్కడ మేష రాశిలో మనం అశ్విని నక్షత్రంతో మొదలు పెడతాం. అశ్విని నక్షత్రం అనగానే మనకి ఏమొస్తుంది ఇక్కడ? దేవ వైద్యులు వస్తారు ఇక్కడ. అశ్విని దేవత అంటే వైద్యుడు అనగానే అక్కడే సూర్యుడు మళ్ళీ ఉచ్చస్థానం అనుకుంటున్నాడు. ఇక్కడ సూర్యుడు కూడా వైద్యుడే. అందుకే మనకి ఎప్పుడైనా సరే ఎవరికైనా ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, రోగం రాగానే మనం ఏం చేస్తాం? ఆదిత్య హృదయం చదవండి, సూర్యగ్రహానికి సూర్య నమస్కారాలు చేయండి, ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తుంటారు జనరల్ ప్రిడిక్షన్స్ రెమెడీస్. ఇక్కడ సూర్యుడు యొక్క పుత్రులు అశ్విని కుమారులు ఉన్నారు ఇక్కడ, దేవ వైద్యులు అంటే వాళ్ళని. అంటే వైద్యుడు అనగానే ఏంటంటే ఎవరికైనా సరే ఏ రోగం వచ్చినా ఆ రోగాన్ని నిర్మూలించేది, హీలింగ్ చేసేవాళ్ళు ఈ దేవ వైద్యులే. అంటే దేవ వైద్యులు ఏం చేస్తున్నారు? మేషరాశి లక్షణం ఏంటి? హీలింగ్ పర్పస్. మేషరాశి అనేది హీలింగ్. అలాగే వైద్యుడికి కూడా టైం ఉండదు, 24/7 అతను పనిచేస్తూనే ఉంటాడు. మీరు జనరల్గా ఏదన్నా ఎడ్యుకేషన్ ప్రిడిక్షన్ చేసేటప్పుడు ఏంటంటే మేషరాశిలో ప్లానెట్లను బట్టి మీరు ఏంటంటే మెడిసిన్ వైపు వెళ్ళొచ్చు అని చెప్పి సలహా ఇవ్వచ్చు. అశ్విని నక్షత్రం మీద పడ్డ ప్లానెట్స్ని బట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లానెట్స్ సంబంధం ఉంటాయి. మెడిసిన్ చేసుకోండి బాగుంటుంది అని చెప్పాలి మనం. అర్థం? లేదు, అదే మేష రాశిలో ఈ భరణి నక్షత్రం మీద ప్లానెట్ వెళ్ళింది, బుధుడు ఇంకా వాళ్ళ పంచమాధిపతి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ వాడు లా సైడ్ వెళ్ళొచ్చు, న్యాయస్థానం న్యాయాధిపతులకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూర్చుంది అధిపతి యమధర్మరాజు. ఇది భరణి నక్షత్రం అంటే అశ్విని మేషరాశిలో ఉన్న క్వాలిటీస్ ఏంటి? ఒకటి, ధర్మాన్ని కాపాడటం ఒకటి. ధర్మాన్ని కాపాడే విషయంలో కూడా వీళ్ళు ఏంటంటే 24/7 ఉంటారు. రెండోది వైద్యులు, వీళ్ళు 24/7. అంటే ఇక్కడ ఏంటి? వెలుగు ఎక్కువ ఉంటుంది అని మేషరాశి. సూర్యుడు వచ్చేస్తానం కదా, అంటే చీకటి లేదు అని. 24 గంటలు వాళ్ళు అలర్ట్గా ఉండాలి ఏదైనా సరే. అలర్ట్నెస్ ఎలాగ ఉండాలి? ఎదుటి వాళ్ళకి హీలింగ్ చేయడానికి పుట్టారు వీళ్ళు, ఎదుటి వాళ్ళ సమస్యలు తీర్చడానికి పుట్టారు. అందుకే ఇక్కడ ధర్మదేవత ఉంది యమధర్మరాజు రూపంలో. అంటే ఎదుటివాడికి మనం ఏ కష్టం లేకుండా వారి కష్టాలని తీర్చటమే మేషరాశి లక్షణం. ఇప్పుడు మేషరాశిలో పుట్టినోళ్ళు పరిస్థితి అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ చాలా మంది. ఎదుటి వాళ్ళ సమస్యలు తీర్చడానికి వీళ్ళ మనసు ముందుకెళ్తూ ఉంటుంది ఎప్పుడైనా. మీరు ఎప్పుడైనా మేషరాశిలో జన్మించిన వాళ్ళు చూడండి, చంద్రుడు అనగానే మనస్సు అక్కడ కూర్చున్నాడు. వాళ్ళు ఏంటంటే ఒకటి, ధర్మబద్ధంగా ఉంటుంది వాళ్ళ మనసు ఒకటి. రెండోది, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వీళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళ సమస్యను తీర్చేస్తారు వీళ్ళు. ఎందుకంటే అక్కడ మనస్సు ఉంది. వీళ్ళు మేషరాశిలో పుట్టారు, అక్కడ అశ్విని దేవతలు ఉంటారు. ఏ రోగాలను తగ్గించేటట్టు, అంటే ఏ మనిషికైనా సరే ఏ మానసిక సమస్య వచ్చినా కూడా వీళ్ళు తీర్చగలరు అని, వాళ్ళ దగ్గర హీలింగ్ దొరికిద్ది అని. వాళ్ళకి అది డిఫాల్ట్ క్వాలిటీ, ఆ మేషరాశిలో పుట్టిన వాళ్ళ లక్షణం అది. అలాగే మనకి మేషరాశిలో ఏ ఏ గ్రహాలు పడితే మనం హీలింగ్ పర్పస్గా ఎలా తీసుకెళ్ళవచ్చు. ఇదేంటంటే మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఒకటే, మేషరాశి అనగానే ఒకటి ధర్మం, ఒకటి ధర్మం తప్పకూడదు. రెండోది వైద్యుడు, అంటే ఏ సమస్యనైనా తీర్చగలిగేవాడు, సేవ చేసేవాడు మేషరాశి. ఒక రకం చెప్పాలంటే అక్కడ గొర్రె తలకాయ ఇచ్చారనుకోండి, ఆ గొర్రెలు కాపరి ఎవరంటే యేసు ప్రభు. ఆయన హీలింగ్ చేస్తుంటాడు. అదే, ఏ రోగానైనా తగ్గిస్తుంటాడు. వీళ్ళ మనం ఏంటంటే అమృత హస్తం అంటాం మనం వాస్తవం చెప్పాలంటే. ఒక డాక్టర్కి కాంబినేషన్లో పుట్టాడు అనుకోండి, అతని దగ్గరికి వెళ్తే రోగం తగ్గిపోతుంది. అతను ఇచ్చాడు అనుకోండి మెడిసిన్, రోగం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుందంటే అతనికి జన్మలో ఆ కాంబినేషన్స్ పడ్డాయి, తగ్గించగలిగే కాంబినేషన్స్. ఎందుకంటే దేవ వైద్యులు ఏంటంటే అమృత కలశాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు దేన్నన్నా తగ్గించడానికి. దీన్ని మీరు ఏంటంటే అమృతం అని కూడా మీరు ఒక ఇది పెట్టుకోండి, లక్షణం మేషరాశికి. ఇప్పుడు మనం జనరల్గా ఈజీగా ప్రిడిక్షన్ చేయొచ్చు డిఫరెంట్ భావాలకి ఏ విధంగా ఉంటుంది అని. ఇప్పుడు మేషరాశిలో సూర్యుడు పడ్డాడు అనుకోండి, డిఫాల్ట్గా ఏంటి? వీళ్ళు వైద్యులుగా వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. వైద్య శాస్త్రంలో వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. రెండోది అంటే రాజకీయాలు, పరిపాలన, ఇదంతా కూడా వీళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది రాజు కూడా మళ్ళీ అక్కడ పొలిటికల్ సైన్స్ లాంటి సబ్జెక్ట్స్ కూడా వెళ్తా ఉంటాయి. అర్థమైంది? పైగా దీనికి ఏంటంటే కుజుడు ఆధిపత్యం ఉంటుంది. కుజుడు ఆధిపత్యం అనగానే అంటే కుజుడు ఎవరు? సేనాధిపతి. అంటే డిఫెన్స్ అనేది కూడా మనం మేషరాశి నుంచి తీసుకుంటాం. మనం కృత్తిక నక్షత్రంలో కొంతమంది పుట్టారు అనుకోండి, లేదా వాళ్ళ సెక్టార్స్ కృత్తిక మీద పడింది అనుకోండి,
ఇది మేష రాశిలో ఒకటో పాదంలో డిఫెన్స్ కిందకి వెళ్తుంది మళ్ళీ. అంటే కెరీర్ వైజ్ అలా చూడొచ్చు, ఎడ్యుకేషన్ వైజ్ చూడొచ్చు, మనం మెడికల్ సైడ్ చూడొచ్చు. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, లా ఒకటి వస్తుంది, మెడిసిన్ ఒకటి వస్తుంది, డిఫెన్స్ ఒకటి వస్తుంది. ఈ మూడు అనేది మేష రాశి నుంచి మనం తీసుకోవచ్చు ఒకళ్ళ ప్రిడిక్షన్. రెండోది ఇక్కడ రెమెడీస్ ఎలాగ ఇవ్వాలి మనం. రెమెడీస్ అంటే ఏంటి, వీళ్ళు 24/7 అలర్ట్గా ఉండాలి, వీళ్ళ లక్షణం ఒకటే. ఎదుటి వాళ్ళ సమస్య వస్తే వీళ్ళు సమస్యాత్మకంగా తయారవ్వకూడదు, రెండో లక్షణం ఒకటి. అవతల వాళ్ళకి ఆ భావం ఏదైతే పడుతుందో వాళ్ళ జాతకంలో లగ్నాత్తు, ఆ భావానికి వీళ్ళు సమస్యగా ఉండకూడదు. అంటే ఒక్కొక్క ప్లానెట్ పడుతుంది కదా. ఇప్పుడు శుక్రుడు పడ్డాడు అనుకోండి. శుక్రుడు అనగానే మనం ఏం చేస్తాం, ఇక్కడ శుక్రుడు అనగానే స్త్రీలు అని చెప్తాం. పైగా పరాశర విధానంలో మనం చూసుకున్నాం అనుకోండి, శుక్రుడు తన శత్రు రాశిలో స్థితి పొందాడని చెప్పుకుంటాం జనరల్గా. ఎందుకంటే కుజుడికి శుక్రుడికి శత్రుత్వం ఉంటుంది కాబట్టి. శత్రు రాశి అనగానే మనం ఏం చెప్తాం జనరల్గా, సుషుప్తావస్థలోకి వెళ్ళిపోయాడు శుక్రుడు, నిద్రపోతున్నాడు అంటాం. కానీ ఇక్కడ లక్షణం ఏంటి, శుక్రుడు అనగానే ఏంటి, ఇతను కూడా ఒక హీలింగ్ లాంటే. శుక్రుడు కొన్ని లక్షణాలు అంటే కళలు, సాహిత్యం, సంగీతం. అర్థమేనండి. ఇవి కళలు. శుక్రుడు అనగానే నిత్య అవసరాలు. ఈ వాహనాలు. శుక్రుడు అనగానే ఈ కాంబినేషన్లో పడింది కాబట్టి గృహాలని కూడా చెప్తాం. వీళ్ళకి ఏంటంటే ఈ మేష రాశిలో శుక్రుడు కూర్చున్నప్పుడు ఒక ప్రిడిక్షన్లో మనం ఎలా చెప్పొచ్చు, వీళ్ళకి గృహాలు ఉంటాయి, వాహనాలు ఉంటాయి. అర్థమైందా. కళాకారులుగా ఉండే అవకాశం ఉంటుంది, మంచి కళలు ఉంటాయి, లేదా నిత్యావసర వస్తువులు వ్యాపారాలు ఉంటాయి. శుక్రుడికి సంబంధించిన ఏదైతే ఉంటుందో వీటిలో వీళ్ళు సక్సెస్ వెళ్ళేది అవకాశం ఉంటుంది. రెస్టారెంట్స్ రన్ చేసే అవకాశం ఉంటుంది. అర్థం. కానీ శుక్రుడు అనగానే ఇక్కడ వీళ్ళు ఎలాంటి హీలింగ్ ఇవ్వాలి ఫస్ట్, వీళ్ళు చిరునవ్వుతో ఉండాలి ఫస్ట్, రూల్ వన్. శుక్రుడు అంటే ఏంటంటే మంచి స్మైల్. అర్థం. అందమైన చిత్రం అనమాట శుక్రుడు అంటే. వాళ్ళు వాళ్ళ మాటల ద్వారా కానీ వాళ్ళు హీలింగ్ ఎలాగ ఇవ్వాలి, సంగీతం ద్వారా హీలింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. రెండోది, శుక్రుడు అనగానే స్త్రీ ఎక్కడ. ఈ ఈ జాతకుడు ఏం చేయాలి శుక్రుడు ప్లేస్ అవ్వగానంటే, రూల్ వన్, స్త్రీలకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా వాళ్ళ సమస్యలు ఏదైనా సరే తీర్చే విధంగా ఇతను ఉండాలి ఈ జాతకుడు. లేదనుకోండి, శుక్రుడు ఏంటంటే సఫర్ అవుతాడు. ఎందుకంటే శుక్రుడు వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడంటే ఒక అగ్నితత్వ రాశిలో కూర్చున్నాడు. అంటే భూమి మండుతుంది అని. శుక్రుడికి ఒక కారకత్వం ఇస్తాం మనం, జల కారకత్వం అని. జలం వెళ్ళి అగ్నిలో పడింది అని అంటే అక్కడ బాయిల్ అవుతుంది వాటర్ అని. జలకారకత్వం బాయిల్డ్ అవుతుందంటే మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, ఒక మేల్ కానీ ఫిమేల్ కానీ తీసుకున్నాం అనుకోండి, శుక్రుడికి ఒక లక్షణం ఉంటుంది. శుక్ర శోణితాలు ఉంటాయి, ఆ, శుక్ర కణాలు ఉంటాయి. ఈ శుక్ర కణాలు, శుక్ర శోణితాలు అనేది జలతత్వంలో, రసతత్వంలో అవి బతికుంటాయి. ఈ శుక్రుడు వెళ్ళి అక్కడ ప్లేస్ అయ్యాడు. అక్కడ శుక్రుడు ఎప్పుడైతే ప్లేస్ అవటం వల్ల వీళ్ళు సంతానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒక ప్రిడిక్షన్ వస్తుంది మనకి. అంటే వాళ్ళ స్పెర్మ్ కౌంట్ కానీ శోణితాలు కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే అగ్నితత్వంలోకి వెళ్ళిపోయింది కదా. జలతత్వంలో కాపాడబడే ఇవి స్పెర్మ్స్ కౌంట్స్. అర్థమన్నా. అగ్నితత్వంలో పడింది. దీన్ని మనం బంజర రాశి అంటాం. బంజర రాశి ఏంటంటే దాంట్లో ఏది పడ్డా కూడా డ్రైనెస్ అనేది ఉంటుంది. అది డ్రైనెస్ అవుతుంది, కానీ దానిని ద్వారానే మనం ఏంటంటే ఇతరులకు క్యూర్ చేయాలి. మనకు ఒకటి కోల్పోతున్నాం, కానీ మన ద్వారా ఇతరులకి అది లోటు రాకుండా మనం ధర్మంగా ప్రవర్తించాలి అని యమధర్మరాజు కూర్చుంటాడు. అంటే ఈ లక్షణాలు అనేది ఆ పర్సన్ దగ్గర ఉన్నాయి అనుకోండి, మనకు రెండు రకాలుగా వెళ్తుంది ఒక మనిషి యొక్క జాతకం. ఒకటి, వాళ్ళ జాతకంలో గత జన్మ చేసిన కర్మల ప్రకారం అక్కడ ప్లానెట్స్ వచ్చి పడ్డాయి, వాటి ప్రారంధాలు అంటాం. ఆ కర్మలు వస్తుంటాయి. రెండోది, ఈ మనిషి ఈ జన్మలో చేసే కర్మ ఫలాలని ఎక్కువ అనుభవిస్తాడు. ఇక్కడ మనం శుక్రుడు పడ్డప్పుడు మనం నెగిటివ్గా ఉండకూడదు కదా. ఎందుకంటే శుక్ర లక్షణాల ద్వారా మనం అవతల వాళ్ళకి హీలింగ్ చేయాలి.
బుధుడు పడ్డాడు అనుకోండి, మన యొక్క ఇంటెలిజెన్స్ ద్వారా, మన తెలివితేటల ద్వారా అక్కడ వ్యాపార దక్షత అయింది. బుధుడు వ్యాపారం చేసేవాడు అంటే ఏంటి, నీతి నిజాయితీలతో వ్యాపారం చేయాలి, హానెస్టీ ఎక్కువ ఉండాలి. విద్య కూడా అయితే మంచి విద్యలు వస్తూ ఉంటాయి వీళ్ళకి. డిఫెన్స్ సైడ్ వెళ్ళొచ్చు విద్యలో, మెడికల్ సైడ్ వెళ్ళొచ్చు, లా సైడ్ వెళ్ళొచ్చు. ఈ సెక్టార్స్ వీళ్ళు బాగా కలిసి వస్తాయి ఎడ్యుకేషన్ సెక్టర్. ఎందుకంటే టెక్నికల్ ఎడ్యుకేషన్, ఎందుకంటే ఇది టెక్నికల్ రాశి, ఎందుకంటే ఓవరాల్గా కుజుడాధిపత్యం కాబట్టి కుజుడిని టెక్నికల్ లాడ్ అంటాం మనం. మనకి ఎప్పుడైనా సరే టెక్నికల్ రాశులు 4 ఉంటాయి బలంగా. ఆ 4 రాశులు ఏంటంటే కుజుడి 2 రాశులు, మేషం వృశ్చికం టెక్నికల్ రాశులు. అలాగే మనకి మకర కుంభాలు కూడా టెక్నికల్ రాశులు. ఇక్కడ ఏమైనా ప్లానెట్స్ పడ్డాయి అనుకోండి, వాటిని మనం టెక్నాలజీతో మనం చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏంటి, టెక్నికల్గా కూడా తీసుకున్నాగా, అంటే మనం ఆ గ్రహకారకత్వం యొక్క టెక్నాలజీతో మనం అవతలను హీల్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ హీల్ చేయటం మాత్రమే ఇంపార్టెంట్. హీలింగ్ ఎలా చేస్తారనేది ఈ మేష రాశి ఏ లగ్నానికి ఏ భావం అవుతుందో ఆ భావాన్ని ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు మల్లికార్జున గారికి 9th హౌస్ అయింది మేష రాశి. 9th హౌస్ మేష రాశి అయింది, అక్కడ శని కూర్చున్నాడు. శని అంటే ఏంటి, యాక్చువల్గా డిసిప్లిన్ లాట్, కానీ కర్మకారకుడు కూర్చున్నాడు. 9th హౌస్ అండి. 9th హౌస్ అంటే ఏంటి, కౌన్సిలింగ్ అండ్ కన్సల్టేషన్. అంటే ఇతను తన మాటల ద్వారా తనకు ఒక కర్మ నిర్ణయించబడింది. ఏ కర్మ నిర్ణయించబడిందో ప్రారంభం నుంచి శని అక్కడ కూర్చున్నాడు కాబట్టి, శని అక్కడ కూర్చున్నాడు మేషరాశిలో, సూర్యుడు ఉచ్చ స్థానంలో కూర్చున్నాడు. జనరల్ గా శని నీచ అంటాం మనం. కర్మస్థానంలో ఏంటంటే ఇక్కడ శని రాజ్యాధిపతిగా గవర్నమెంట్ లీడ్ చేస్తుంటాడు కదా సూర్యుడు. ఆ సూర్యుడు యొక్క ప్రభావం తనలో ఉంటుంది కాబట్టి ఈ శని నీచబడ్డ వాళ్ళకి ఒక్కోసారి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది జనరల్ గా తీసుకుంటే. కానీ శని కర్మలాడ్ అవుతున్నాడు ఇక్కడ. రెండోది 9th భావం అయింది. 9th అనగానే మనం ఏంటి ఇక్కడ, కౌన్సిలింగ్ అండ్ కన్సల్టేషన్. అంటే ఇతను తన యొక్క కౌన్సిలింగ్, తన కన్సల్టేషన్ ద్వారా, తన ఉపన్యాసాల ద్వారా అవతల వాళ్ళకి హీలింగ్ చేయాలి. ఇది విధి అన్నమాట. ఆ కర్మ ఎప్పుడైతే చేస్తాడో కర్మ ఫుల్ఫిల్ అయిపోతుంది. అప్పటి వరకు తన జీవితంలో ఎన్నో రకాల పీడలు ఆటంకాలు వస్తాయి, ఎందుకంటే డిఫాల్ట్గా శని పీడాకారం. ఇప్పుడు ఇక్కడ ఒక క్వాలిటీని పెట్టుకోవాలి. ఏ క్వాలిటీ పెట్టుకోవాలి, శని ఉన్నాడు కదండి, శని అంటే మీరు డిసిప్లిన్ అని చెప్తారు. రూల్ 1 అర్థమైందా, టైం టు టైం పంక్చువాలిటీ వర్క్ చేయటం, అది శని లక్షణం. కానీ ఇక్కడ శని ఏంటి, అసంగతంగా మారిపోయాడుగా. ఇప్పుడు శనిలో ఉండాల్సిన క్వాలిటీ ఏంటి, కుజుడు యొక్క క్వాలిటీస్, రవి యొక్క క్వాలిటీస్. అంటే రవి ప్రభావంలోకి అతను వెళ్ళిపోయాడు అంటే 24/7 అలర్ట్గా ఉండాలి. ఎవరికి ఎప్పుడు ఏ అర్ధరాత్రి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తను వాళ్ళ ప్రాబ్లమ్స్ని తన మాటల ద్వారా, తన కౌన్సిలింగ్ ద్వారా హీల్ చేయాలి. ఇది అతని ధర్మం. అది ధర్మం, ఎందుకంటే ఇక్కడ యమధర్మరాజు కూర్చున్నాడు. ప్రతి మనిషికి ఒక ధర్మం నిర్దేశించబడుతుంది, ఆ ధర్మం ఉండేది మేషరాశిలో. అర్థం, ఆ మేషరాశి ధర్మాన్ని తప్పకూడదు. ఆ ధర్మం ఎలాంటి ధర్మం అంటే అవతల వాళ్ళకి మనం హీల్ చేయడానికి పుట్టాం. కుజుడనంగానే ఒకటే బాగా ఎనర్జీ లాట్ ఆయన. కుజుడు లక్షణం ఉంటుంది కదా అక్కడ. కుజుడు తన శక్తిని ఎక్కడ వినియోగిస్తున్నాడు అంటే ధర్మస్థానంలో వినియోగిస్తున్నాడు. వినియోగించాలి కూడా, ఎందుకంటే ఇక్కడ తన సొంత తెలివితేటలు ఉండవు. అందుకే అక్కడ గొర్రె తలకాయ కనిపెట్టాడు. గొర్రె తలకాయ ఏంటంటే ఇంకా నీ అభిప్రాయాలతో సంబంధం లేదు, డూ ఇట్ అన్నట్టు. నీ ఒపీనియన్స్తో కూడా సంబంధం లేదు, చేయాల్సిందే. ఎందుకంటే అది మేష రాశి. అది అంటే ఒక మేష రాశి లక్షణం మీరు ఎప్పుడైతే పెట్టుకున్నారో, ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని అక్కడ ప్లేస్మెంట్ అవుతున్నప్పుడు ఎలాంటి ఫలితాలు చెప్పచ్చు. ఇప్పుడు గురుడు కూర్చున్నాడు అనుకోండి, గురుడు అనగానే డిఫాల్ట్ గానే ధర్మం. గురుడు ఏమవుతున్నాడు ఇక్కడ కూర్చుంటే, ఒకళ్ళ జాతకంలో కూర్చున్నాడు గురుడు, వీళ్ళు ఏంటంటే పొలిటికల్ అడ్వైజర్స్ అవుతారు, కింగ్ మేకర్స్ అంటారు వాస్తవం చెప్పాలంటే. అర్థం, వీళ్ళు ఎలాంటి హీలింగ్ ఇవ్వగలుగుతారంటే ధర్మ జ్ఞానం. గురుడి దగ్గర ఉండేది జ్ఞానం. ఆ జ్ఞానం యమధర్మరాజుతో కనెక్ట్ అయింది కాబట్టి ధర్మ జ్ఞానం అంటాం. ఈ ధర్మ జ్ఞానాల్లో మనకు ఉండి ఏంటంటే, ఒకటి వేదాల నుంచి వచ్చే జ్ఞానం ఒకటి ఉంటుంది, మత ధర్మాల నుంచి వచ్చే జ్ఞానం ఒకటి ఉంటుంది. ఈ జ్ఞానం ద్వారా వీళ్ళు హీల్ చేయాలి. ఇక్కడ ప్రాబ్లమ్స్ లో పడేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ లో పడేస్తున్నారు వీళ్ళ జ్ఞానం ద్వారా అంటే ఇక్కడ గురుని నెగిటివ్ చేస్తున్నారు.
గురుడు అనగానే మనకి ఏం క్వాలిటీ గుర్తుకొస్తుంది? గురుడు అనగానే ఫస్ట్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి డిఫాల్ట్గా గురుడి దగ్గర ఒక క్వాలిటీ ఉంటుంది, వినయం అని. ఇంకోటి రెస్పెక్ట్. అంటే ఒక పర్సన్ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి గురుడు బట్టి తెలుస్తుంది. గురుడు బలంగా ఉన్నా అంటే మెచ్యూరిటీ బాగుంటుంది. చిన్నపిల్లలు చూడండి, 5 ఏళ్ల పిల్లలు కూడా చాలా మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తున్నారంటే, ఇలా ఒక 10 ఏళ్ల పిల్లలు మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తున్నారు 10 మందిలో అంటే, వాళ్ళ దగ్గర గురుడు బాగుండాడు వాళ్ళ జాతకంలో. ఒక 60 ఏళ్ల వ్యక్తి మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండా బిహేవ్ చేస్తుంటే అతని జాతకం గురుబలం బాగాలేదు. మన జాతకంలో గురుబలం ఎలాగన్నా ఉండనియండి. గురువుల దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు మనం ఫస్ట్ విద్య ఏంటంటే వినయాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే వినయం ఎప్పుడైతే వస్తుందో ఆ వినయం ద్వారా వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్స్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే గురువును మనం ఏం తీసుకుంటాం ఇక్కడ జనరల్గా తీసుకుంటే థాట్ ప్రాసెస్, ఆలోచన అలాంటి. రెండోది ద్వితీయ కారకత్వం, మనం ఏం మాట్లాడతాం ఎలా మాట్లాడుతున్నాం అని చెప్పి సెన్స్ ఇస్తుంటాడు. ఏం ఆలోచిస్తున్నాం సెన్స్ ఇస్తుంటాడు. ఈ సెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అతనికంటే 9th హౌస్ నుంచి వస్తుంది, ధర్మజ్ఞానం నుంచి వస్తుంది. 11th సమాజంతో, సభ్య సమాజంతో ఎలా మెలగాలి. అలాగే ఎందుకంటే మనకంటే 2, 5, 9, 11 కారకత్వాలు గురుడు కారక చేతిలో పెట్టారు. ఎందుకంటే ఏ పర్సన్ అయితే మెచ్యూరిటీగా ఉండగలుగుతాడో అతను కుటుంబాన్ని నడపగలుగుతాడు, తన ఆలోచనతో మంత్రజ్ఞానం సంతానాన్ని అభివృద్ధి చేయగలుగుతాడు, వాళ్ళ పితృదేవతలు భాగ్యాన్ని ఇవ్వగలుగుతాడు, సమాజంతో బాగా మెలగలుగుతాడు. అంటే ఒక మనిషి జీవితం జీవకారకుడు, అద్భుతమైన జీవితం తీసుకెళ్లేదే ఈ భావాలు. ఈ భావాలు బాగుండాలి. మా జాతకంలో గుడ్డు బాగాలేదండి అందుకే ఇట్లా మాట్లాడేమంటే అనకూడదు. అందులో మేష రాశిలో గుడ్డు పడ్డాడు, వీళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ పీక్ స్టేజ్లో ఉండాలి. ఎందుకంటే ఒక రాజ్యాన్ని పరిపాలించే రవి అక్కడ ఉచ్చ స్థానాన్ని పొందుతున్నాడు. అతన్ని మోటివేట్ చేసేది, ఆ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో జ్ఞానాన్ని ఇవ్వాల్సిందిగా గురువు. అంటే ఇక్కడ మెచ్యూరిటీ లెవెల్స్ చాలా బాగుండాలిగా ఒక మనిషికి. అంటే మనం మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు శోధన చేయాలి, కరెక్టా కాదా అని. మాటల్లో వినయం ఉండాలి, మనకి రెస్పెక్ట్ ఉండాలి. ఇవన్నీ ఏంటంటే గురువు యొక్క లక్షణాలు. ఒక మేషరాశిలో గురువు పడ్డాడు, ఇక్కడ తప్పాడు అనుకోండి ధర్మం తప్పినట్టు. ఇప్పుడు మేషరాశిలో శని కూర్చున్నప్పుడు తన వృత్తి ఉద్యోగాల్లో నీతి నిజాయితీలుగా ఉండాలి. రూల్ 1, లంచాలు లాంటివి తీసుకోకూడదు, వృత్తిలో ద్రోహం చేయకూడదు, 24 గంటలు అలర్ట్గా ఉండాలి. ఇది శని అలా ఉంటే, శనిని పాజిటివ్గా ఉన్నట్టు మేష రాశిని మనం కాలచక్రాన్ని సక్రమంగా నడుపుతున్నట్టు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రాశి ప్రతి మనిషి జీవితం. ఎందుకంటే వాళ్ళ కాలచక్రం అనేది మేషంతో మొదలైంది, ప్రతి మనిషి జీవితం. అక్కడ ఏ గ్రహం కూర్చుంది, ఏ భావం అయింది. ఇప్పుడు పంచమ భావం అయింది. పంచమ భావం అనగానే మనం ఏంటి ఇక్కడ, ఒకటి సంతానం, మన ఎడ్యుకేషన్, మన తెలివితేటలు. అక్కడ హీలింగ్ ఎవరికి ఇవ్వాలి మనం? మన తెలివితేటలతో మన సంతానానికి మనం ఒకటి హీల్ చేయాలి. మన సమస్యలు, సంతాన సమస్యలు మనం తీర్చాలి, ధర్మం మనది. ఎందుకంటే అక్కడ ధర్మరాజు ఉన్నాడు, భరణి నక్షత్రం. రెండోది ఏంటి ఇక్కడ, పంచమ భావం అనగానే సంతానమే కాదు శిష్యులు కూడా వస్తారు. అంటే మన శిష్యులకు కూడా మనం ఏమిస్తున్నాము అని, ధర్మాన్ని ఎంత నేర్పుతున్నాము అని. అంటే ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం అంటే ఒక్కొక్క యాట్రిబ్యూట్ ఇవ్వాలి మనం. అంటే డిఫరెంట్ భావాలు ఉంటాయి. ఇప్పుడు చతుర్థ భావం అయింది దీని కేసు, మేష రాశి. మనం ఎవరికి హీలింగ్ చేయాలి? మన గృహాల్లో శాంతిని ఏర్పరచాలి, రూల్ 1. ఎందుకంటే మేషరాశి అనగానే మనం ఏంటంటే కుజురాధిపత్యం ఉండదు కాబట్టి గృహంలో అశాంతి ఉండే అవకాశం ఉంటుంది. కానీ గృహం కోసం 24/7 మనం అలర్ట్గా ఉండాలి అని చెప్తుంది ఇది. గృహంలో ధర్మ ప్రవర్తన ఉండాలి అని చెప్తుంది. అర్థం? తల్లితో ధర్మంగా ప్రవర్తించాలి అని. తల్లిని కష్టపెట్టకూడదు. ఎవరు కష్టపెట్టకూడదు తల్లిని? అది ఎవరికి 4th హౌస్ అవుతుంది? మకరానికి అవుతుంది. మకర లగ్నానికి అది 4th హౌస్ మేషరాశి. ఒక మకర లగ్న జాతకుడు తన తల్లిని కష్టపెట్టకూడదు, కానీ కష్టపెట్టే విధంగా అగ్ని. చెప్పే కదా ప్రతి గ్రహానికి 2 క్వాలిటీస్ ఉంటాయని, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కుదురుకునే నెగిటివ్ క్వాలిటీ ఏంటి? హార్ష్గా మాట్లాడటం, ఇబ్బంది పెట్టడం. అర్థమైందా? కోపాన్ని ప్రదర్శించడం, మానసిక కోపాన్ని. అర్థమైందా? ఇంటికి దూరంగా వెళ్ళిపోవటం. మకర లగ్నంలో అలా వెళ్ళిపోతారు ఇంటికి దూరంగా. ఎంత దూరం వెళ్తున్నా కూడా తల్లి విషయంలో చాలా ధర్మంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ యమధర్మరాజు ఉన్నాడు, లేకపోతే నువ్వు చాలా బాధలు పడతావు. వచ్చే జన్మలు ఎంత దరిద్రంగా ఉంటే కూడా తెలియదు. అక్కడ గ్రహం లేకపోయినా పర్లేదు, అన్నిట్లో గ్రహాలు ఉండాల్సిన అవసరం లేదు కదా అన్ని రాశుల్లో. కానీ ప్రతి రాశికి ఒక లక్షణం ఉంటుంది, ఆ రాశి లక్షణాన్ని మనం మేరకూడదు. ఇప్పుడు తృతీయ భావం ఉంది, మన ఇరుగు పొరుగు బంధువులు అవుతారు. కుంభలగ్నం వాళ్ళకి ఏంటి,
మేషం తృతీయ భావమే కదా. వాళ్ళ ఇరుగు పొరుగు దగ్గర కానీ వాళ్ళ కనిష్ట సోదర వర్గం దగ్గర కానీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళని హీల్ చేయడానికి ఈ పర్సన్ ఉండాలి. ఈ పర్సన్ లేడు, అర్థమైందండి. వాళ్ళ దగ్గర అధర్మంగా ప్రవర్తించాడు, అది మహాపాపం అవుతుంది. ఎందుకంటే మేషంలో ఈశ్వరుడే కూర్చున్నాడు ఆల్మోస్ట్ అశ్విని నక్షత్రంతో. కేతు నక్షత్రాలన్నీ ఈశ్వర నక్షత్రాలు, అర్థం. అందుకే అక్కడ యమధర్మరాజు కూడా ఉంటాడు. మనం జనరల్గా చూస్తున్నాం కూడా మేషరాశిని, ఈ ఒక రెమెడీలు ఇచ్చినప్పుడు మీరు నరసింహస్వామి మొక్కొచ్చు అంటాం. వైష్ణవులు ఏంటంటే దాన్ని నరసింహస్వామి రాశిగా డిసైడ్ చేస్తుంటారు. మనకి ఇక్కడ హిందూ మతంలో ఏంటంటే వైష్ణవులు శైవులు అని చెప్పి రెండు రకాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని వైష్ణవులు, కొన్ని రాసులు వైష్ణవులు అంటారు, కొన్ని రాసులు శైవులు అని చెప్పేసి అది పుస్తకాల్లో వచ్చింది. మనకు అది పక్కన పెట్టేద్దాం. మనకు కావాల్సిన ఏంటంటే మేషరాశి యొక్క యాట్రిబ్యూట్స్ ఏంటి, అది ఏ భావం అవుతుంది. ఫోర్త్ హౌస్ అయితే తల్లి విషయంలో ఉండాలి, అది మకర లగ్న జాతకులకి. మేనం అనుకో కుటుంబ స్థానం, వాళ్ళ వాక్కు. అంటే మేనం వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా కూడా ధర్మం తప్పకుండా మాట్లాడాలి. వాళ్ళ మాటల ద్వారా అవతల వాళ్ళకి ఏ మాత్రం నొప్పి కలగకూడదు, బాధపడకూడదు, హింసపడకూడదు, అర్థం. ఆ విధంగా మేనవాళ్ళు ప్రవర్తించాలి. ఎందుకంటే మేషం వాళ్ళకి ద్వితీయం అవుతుంది కదా. తినే తిండి విషయంలో కూడా ధర్మంగా ఉండాలి. చూడండి, ఎప్పుడైనా సరే బాగా సంపాదించే వాళ్ళు మనం గమనించామనుకోండి, వాళ్ళు తిండిలో ఒక డిసిప్లిన్ ఉంటుంది, వాళ్ళ మాటల్లో ఒక డిసిప్లిన్ ఉంటుంది, మెచ్యూరిటీ లెవెల్స్ బాగుంటాయి. రెండు విషయాల్లో, తినే తిండిలో కూడా ద బెస్ట్ విటమిన్స్ ప్రోటీన్స్ ఏముంటాయి, ఏ ఫుడ్ తినాలని ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు డబ్బు సంపాదిస్తారు, ఎందుకంటే అక్కడ ఆ లక్షణం గురుడిది. రెండోది, మనం ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, మన మెచ్యూరిటీ ఏంటి, యువతలో మనం మాట్లాడే మాటల వల్ల ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు, అది మెచ్యూరిటీ లెవెల్స్. వీళ్ళు మాత్రం అన్ని భోగాలు అనిపిస్తారు, దాంట్లో అసలు డౌటే లేదు. వాళ్ళ కుటుంబాలు ఉన్న చోట వాళ్ళు బాగా ఉంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంత గొడవ కుటుంబంలో కూడా, ఇల్లంతా అల్లరి అల్లరిగా ఉన్నా కూడా ఈ లక్షణం ఉన్న కానీ ఆ కుటుంబంలో హాయిగానే ఉంటాడు. అతన్ని అంటవి, ఎందుకంటే అతని లక్షణాలు ఏంటంటే మెచ్యూరిటీ లెవెల్స్లో ఉంటాయి. అలాగే మేనం వాళ్ళు ఏంటంటే, మేనం వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే వాళ్ళ మాటల్లో మెచ్యూరిటీ ఉండాలి, అర్థమైందా. వాళ్ళ మాటల్లో అధర్మం ఉండకూడదు, వాళ్ళ మాటల్లో అబద్ధాలు ఉండకూడదు, వాళ్ళ మాటల వల్ల అందరూ హీల్ అవ్వాలే కానీ ఎవరో కష్టపడకూడదు. అలా కష్టపడ్డారు, వాళ్ళ జీవితంలో గురుడు దెబ్బతిన్నట్టు. ఎందుకంటే గురు కారకత్వం ద్వితీయానికే ఉంటుంది డిఫాల్ట్. అక్కడ గురుడు లేకపోయినా కూడా గురు కారకత్వం, అర్థమేనా. ఇప్పుడు వృషభ లగ్నం తీసుకున్నాం, మేషం అంటే వాళ్ళ వ్యక్తిత్వంలో ఉండాలి. వృషభ లగ్నం తీసుకుంటే ద్వాదశం అవుతుందిగా. ద్వాదశం అంటే ఏంటి, ఒకటి ధర్మస్థానాలు, మోక్ష స్థానాలు, స్పిరిచువాలిటీ. ఇది జనరల్గా తీసుకుంటాం. ఇక్కడ తన పని తాను చేసుకుంటాం. రెండు, బేస్ స్థానం ఇన్వెస్ట్మెంట్. అంటే తను ఎవరికి ఎక్కడ వ్యయం చేస్తున్నారు, ఎందుకోసం దానాలు చేస్తున్నాడు, ఈ దానాల్లో ధర్మం తప్పకుండా తన దానం వల్ల అవతల వాళ్ళు ఆనందపడేటట్టు ప్రవర్తించాలి. తను పెట్టే ఖర్చు వల్ల, అర్థమైందా, ఎవరికీ నష్టం కలగకూడదు. 10 మందికి, 10 మంది వైద్యం కోసం వీళ్ళు దాన ధర్మాలు చేశారనుకోండి, 10 మంది విద్య కోసం దాన ధర్మాలు చేశారనుకోండి, వీళ్ళు మోక్షాన్ని పొందినట్టే. వృషభ లగ్న జాతకులకి అది 12. వీళ్ళు దానం చేయాల్సింది ఏంటి ఇక్కడ ఫస్ట్, వైద్యానికి దానం చేయొచ్చు, ఎందుకంటే అది వైద్య స్థానం, అది హీలింగ్ లా. అంటే అవతలోడు కష్టాన్ని తగ్గించే విధంగా, రోగాన్ని తగ్గించే విధంగా ఇతను దానం అనేది ఉండాలి. వాళ్ళు ఏదో సరదాలకి దానాలు చేసేది కాదు. సమస్యలో ఉన్నాడుకి, బాధల్లో ఉన్నాడుకి ఆ బాధ తీరేంత దానం చేయాలి. ఇది వృషభం వాళ్ళు చేయాల్సిన పని, అర్థం. అదే మిథునాన్ని తీసుకుంటే మేషం ఏకాదశం అవుతుంది కదా. ఏకాదశం అంటే ఏంటి, ఇక్కడ మన అన్నలు అక్కలు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా తీర్చడానికి ముందు ఉండాలి. 24/7 రాసేది. స్నేహితులకి ఏ కష్టం వచ్చినా కూడా ముందు ఉండాలి, ధర్మంగా ప్రవర్తించాలి. అలాగే అది సోషల్ సర్కిల్ స్థానం, ఒక ఎన్జిఓ యాక్టివిటీ స్థానం అవుతుంది 11th. అంటే తన ఎన్జిఓ యాక్టివిటీస్లో, లేదా ఒక వృద్ధాశ్రమం పెట్టాడు అనుకుందాం, లేదా ఇంకేదన్నా ఆశ్రమాలు పెట్టారు, అనాథాశ్రమాలు, అది ఎన్ని ఎన్జిఓ యాక్టివిటీస్ వెళ్తుంటాయి కదా. లేదు, ఏదన్నా ఎన్జిఓ యాక్టివిటీ ద్వారా సమాజంలో ఉన్న పీపుల్కి వైద్యానికి ఇస్తున్నారు.
ఇలాంటి విషయాల్లో స్వలాభం చూడకూడదు, తప్పు చేయకూడదు, ధర్మంగా ప్రవర్తించాలి. ఎందుకంటే చాలా మంది దగ్గర మనీ తీసుకొని అర్థమైందా చేసే లక్షణాలు ఉంటాయి. ఒక ఎన్జిఓ యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పుడు అంటే 10 మంది హెల్ప్ చేస్తుంటారు కదా. నువ్వు ఒక ఎన్జిఓ అనగానే వాళ్ళ ధనాన్ని దుర్వినియోగం చేయకూడదు, ధర్మం తప్పకూడదు. ఎందుకంటే వాళ్ళ కాలచక్రంలో మేషం పడింది అది. మేషం అంటే ఏంటి ఇక్కడ? ధర్మం తప్పకుండా ప్రవర్తించటం అని. అక్కడ కూర్చున్నాడు, ఆత్మకారకుడే కూర్చున్నాడు. ఈ ఆత్మకు పీడ పట్టకూడదు. రూల్ 1. ఆత్మకారకుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కదా. అది ఏమంతైంది. కర్కాటకంలో చూసుకుంటే వాళ్ళు ఎక్కడైతే వృత్తి ఉద్యోగాలు చేస్తున్నారో ఫస్ట్ వృత్తి అనగానే అక్కడ శని కూడా ఉంటాడు, సూర్యుడు ఉంటాడు. అడ్మినిస్ట్రేషన్ లెవెల్ తెలియాలి, నీతి నిజాయితీలతో పనిచేయాలి. చూడండి ఎప్పుడైనా సరే ఒక కర్కాటక లగ్నంలో పుట్టారు, వాళ్ళు ఇన్ కేసు లంచాలు తీసుకున్నారు అనుకో. ఆ లంచాలు మొత్తం కక్కిచ్చేసి వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్లు జారీ అవుతాయి. ఎందుకంటే అక్కడ సూర్యుడు ఉచ్చ స్థానానికి డిఫాల్ట్గా ఉంటుంది కర్కాటక లగ్నం. ప్రభుత్వం సైడ్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం సైడ్ అడ్మినిస్ట్రేషన్స్ ఉంటాయి. లేదు, ఏదైనా పెద్ద వైద్యశాలలో డీన్ పొజిషన్ ఉంటుంది. ఎందుకంటే హైయర్ పొజిషన్ ఇస్తుంది మేషం ఎవరికైనా సరే. అది కర్కాటక లగ్నానికి వస్తుంది, మేనేజర్ స్థాయిలోకి వెళ్తుంటారు. వీళ్ళు ఇక్కడ ధర్మం తప్పకుండా తన వృత్తి ఉద్యోగాలు చేయాలి. ఎందుకంటే తన చేసే కర్మ వల్ల 10 మందికి మేలు జరగాలి, 10 మంది హీల్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ కూర్చున్న ఆల్మోస్ట్ ఈశ్వరుడు వైద్యనాథుడే కూర్చున్నాడు అనుకోవాలి మనం. ఎందుకంటే మేషం అంటే అమృత కలశం అది. అశ్విని దేవతలు కూర్చున్నారు. అర్థం? అంటే ఆ రాశి యొక్క లక్షణాన్ని బట్టి మనం ఏంటంటే వీళ్ళు దానికి తగ్గట్టు ప్రవర్తిస్తున్నారా లేదా, వాళ్ళ కర్మలో ఏం జరుగుతుంది. ఎందుకంటే అది ప్రతి మనిషి నిర్వర్తించాల్సిన భౌతిక ధర్మం అది. కాలచక్రంలో ధర్మస్థానం ఉంటుంది కదా, 159. ఆ 159లో ఫస్ట్ ధర్మం ఆ మనిషి ఏంటి అని, ప్రతి మనిషి ధర్మం కాలచక్రం ప్రకారం అవతల వాళ్ళ కష్టాలని హీల్ చేయాలి. వారి వారి పద్ధతులు వాళ్ళకి డిజైన్ అయి ఉంటాయి. అందరూ డాక్టర్లు అవ్వక్కర్లా, ఒకళ్ళు కౌన్సిలర్స్ అవుతారు. అర్థమేనా? ఇంకొకళ్ళు ధన రూపంలో అవతల వాళ్ళకి వాళ్ళ సమస్యలు తీరుస్తుంటారు, ధనస్థానం అవుతారు. ఇట్లా డిఫరెంట్ స్థానాలు అవుతాయి, డిఫరెంట్ పీపుల్ వస్తుంటారు మేషంలో. ఇప్పుడు సింహం అనుకోండి, అది 9th హౌస్ అయిందిగా, ధర్మస్థానం అయిందిగా. అంటే ఏంటి ఇక్కడ? గురువుల దగ్గర ధర్మం తప్పకూడదు. అంటే వీళ్ళ వల్ల హీల్ అవ్వాలి గురువులు. హీల్ అవుతారు కూడా యాక్చువల్గా సింహలాగిన వాళ్ళు గురువుల్ని హీల్ చేయగలుగుతారు, డిఫాల్ట్గా జరుగుతుంది. రెండోది తండ్రి హీల్ అవ్వాలి. తండ్రికి ఏ కష్టం వచ్చినా కూడా వీళ్ళు ముందు ఉండాలి. అర్థం? తండ్రి గౌరవ మర్యాదలకి ఎప్పటికీ భంగం కలిగకూడదు. ఎందుకంటే అక్కడ ధర్మస్థానం అయింది వీళ్ళకి. లగ్నాత్ కాలచక్రంలో కూడా యముడు కూర్చొని ఉన్నాడు అక్కడ. ఆ యముడు మించిన ధర్మదేవత భూమి మీద ఇంకోటి ఉండదు. అంటే వీళ్ళు ఎంత ధర్మంగా ఉండాలి అన్నది. రెండోది వీళ్ళు కౌన్సిలింగ్ చేయొచ్చు. అది ఎందుకంటే 9th హౌస్ అంటే ఏంటి? గురువులు ఉపన్యాసం అంటాం. గురువులు కౌన్సిలింగ్ చేస్తుంటారు. వీళ్ళ ధర్మం ఏంటి ఇక్కడ? పితృకార్యాలు బాగా చేయాలి. 9th హౌస్ పితృదేవతలుగా, 9th హౌస్ తండ్రి కదా, 9th హౌస్ గురువులు కదా. అర్థం? వీళ్ళ దగ్గర ధర్మంగా ప్రవర్తించాలి, ఆ గురువులకి హీల్ చేయాలి. వీళ్ళు గురువు అయ్యి 10 మందికి హీల్ చేయాలి. ఎందుకంటే 9th అవ్వగానే వీళ్ళు గురువులు అవుతున్నారు కదా ఇక్కడ. ఎందుకంటే సింహలగ్నం వాళ్ళు డిఫాల్ట్ చాలా మంది టీచర్స్ని గురువుని చూడొచ్చు మీరు. ఎందుకంటే సింహలగ్నానికి ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఏంటంటే సింహలగ్నానికి పంచమమే 9th హౌస్. వీళ్ళ పూర్వపుణ్యం ఏదైతే ఉందో, పూర్వ పుణ్యస్థానం ఏదైతే ఉందో అది కాలచక్రంలో 9వ భావం. వీళ్ళు బై బర్త్ గురువులు, బై బర్త్ టీచర్స్, వీళ్ళు బై బర్త్ హీలర్స్. అర్థమా? రెండోది అష్టమ భావం, అది కూడా గురుస్థానమే. అష్టమం అంటే అంటే రీసెర్చ్. వీళ్ళు ఏం రీసెర్చ్ చేస్తుంటారు ఎక్కువగా? వీళ్ళు మంత్రశాస్త్రాల మీద, తంత్ర శాస్త్రాల మీద ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది డిఫాల్ట్. అలాంటిది 9వ భావం మేషం అయింది, ధర్మస్థానం అయింది. అంటే వీళ్ళు టీచర్స్ ద్వారా ఎంతో మంది విద్యార్థులను తయారు చేయొచ్చు, ఉన్నతంగా తీర్చిదిద్దొచ్చు. ఇక్కడ ధర్మం తప్పకూడదు. అలాగే సమాజానికి వీళ్ళ వాక్కుల ద్వారా, వీళ్ళ సేవల ద్వారా కూడా హీలింగ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళ డెస్టినీ అదే, ఇంకా ఫైనల్ డెస్టినీ అదేనా. ఎందుకంటే అక్కడ సూర్యుడు కూర్చున్నాడు ఉచ్చస్థానంలో. అంటే ఒక సింహలగ్నానికి లగ్నాధిపతి కాలచక్రంలో పంచమాధిపతి, పూర్వపుణ్యాధిపతి, ఉచ్చస్థాన స్థితి 9th హౌస్ అయింది. వీళ్ళు ద బెస్ట్ పీపుల్ అంట వరల్డ్లో సింహలగ్నం వాళ్ళు.
కదా. వీళ్ళు ఈ ధర్మం తప్పినప్పుడే వీళ్ళకి కష్టాలు వస్తాయి. ఈ ధర్మం తప్పలేదు అనుకో, సింహలగ్నం వాళ్ళ జీవితాలు చాలా బాగుంటాయి. వీళ్ళు సఫర్ అయ్యేది ఏంటంటే సూర్యుడికి శత్రువు చీకటి, సప్తమ భావం. అది కొద్దిగా ఇబ్బంది పెడతాం. ఆరో భావం, ఏడో భావం శని అయ్యాడు కాబట్టి సూర్యుడు శత్రువు కాబట్టి, మళ్ళీ పుత్రుడే శత్రువు కాబట్టి, అర్థమైందా? మనకి వీళ్ళ ఆలోచనల ద్వారా సు- అంటే పార్ట్నర్స్తో కలిగే ఆలోచనల ద్వారా కొంచెం డిస్టర్బ్ అవుతారు. డిస్టర్బెన్స్ ఉంటుంది కామన్గా ఎంతమంది సింహలగ్నంలో పెట్టినా. ఎందుకంటే వీళ్ళకి మూడో భావం త్రికస్థానం శుక్రుడు అయ్యాడు కాబట్టి, శుక్రుడికి సూర్యుడికి శత్రుత్వం ఉంటుంది కాబట్టి సింహలగ్నంలో పుట్టిన పురుషులకి ఏంటంటే సంసార భాగాలు ఇబ్బందిగా ఉంటాయి. స్త్రీలకు ఉండవు మళ్ళీ, అర్థమైందా? పురుషులకే ఉంటాయి. స్త్రీలకి ఎందుకు ఉండవు? సింహలగ్నంలో పుట్టిన స్త్రీలకు సంసార బాధలు అంటే, వాళ్ళకి కుజుడు స్త్రీని భర్తగా తీసుకుంటాం. చతుర్థ అధిపతి, భాగ్యాధిపతి. సింహలగ్నంలో ఆడపిల్లలు పుట్టారు, వాళ్ళకి భర్త ద్వారా సుఖ సంతోషాలు దొరుకుతాయి. సింహలగ్నంలో మగపిల్లడు పుట్టాడు, భార్య ద్వారా కష్టాలు దొరుకుతాయి. ఇది ఒక ప్రిడిక్షన్గా తీసుకోవచ్చు. వీళ్ళకి ఎవరికైనా సరే, ఇక్కడ స్త్రీ అయినా పురుషుడైనా సరే తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ కాలచక్ర ధర్మం ఏమైంది? నైన్త్ హౌస్. వీళ్ళందరూ గైడెన్స్ ఇవ్వడానికి పుట్టారు. సమాజంలో ఎంతమంది గైడెన్స్ ఇచ్చేవాళ్ళు? మెజారిటీ పీపుల్ ఉంటారు. మెజారిటీ పీపుల్లో టీచర్స్ ఉంటారు, వీళ్ళు సింహలగ్నం వాళ్ళు ఉంటారు. అలాగే సమాజంలో మెజారిటీ పీపుల్ సన్యాసులు కూడా సింహలగ్నం వాళ్ళు ఉంటారు, మగవాళ్ళు. మీరు సన్యాసులు యోగులు చూశారు అనుకోండి, వాళ్ళ లగ్నాలు ఎదిగితే సింహలగ్నం ఎక్కువ పడుతుంది, 90%. ఎందుకంటే వాళ్ళకి స్త్రీ సుఖం ఉండదు, శనిపేడ ఉంటుంది, సన్యాస యోగం తీసుకుంటారు. అది డిఫాల్ట్గా చాలా మంది జరుగుతాయి, కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల వాళ్ళు సన్యాసులు అయ్యే ఛాన్స్ ఉంది. ఫైనల్గా స్పిరిచువాలిటీ వస్తుంది సింహలగ్నానికి, ఎందుకంటే నైన్త్ హౌస్ మేషం పడుతుంది. ఇప్పుడు కన్యా లగ్నం తీసుకున్నాం అనుకోండి, అది అష్టమ భావం అవుతుంది వాస్తవం చెప్పాలంటే. ఈ అష్టమ భావం అవటం వల్ల వీళ్ళు ఎక్కడ ధర్మంగా ఉండాలి? తృతీయ అష్టమాధిపతిగా. అష్టమం అనగానే మనకు ఒకటి, వాళ్ళు రీసెర్చ్ చేస్తుండాలి. కన్యా లగ్నంలో మనం చూస్తున్నాం అనుకోండి, చాలా వరకు వ్యాపారస్తులు ఉంటారు. జనరల్గా వస్తుంది, ఎందుకంటే బుధుడు లగ్న ప్రభావం ఉంటుంది కాబట్టి వ్యాపారాల వైపు వెళ్దామని. కానీ రేర్ పీపుల్ ఏంటంటే ఈ రా డిపార్ట్మెంట్స్లోను, డిఫెన్స్ సెక్టార్లోనూ ఉంటారు. నీతి నిజాయితీలతో మనం కాపాడాలి, దేశాన్ని కాపాడాలి, అర్థమైనా? దేశాన్ని కాపాడే విషయంలో హైయర్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి, సీక్రెట్ రా ఏజెన్సీ రన్ చేయాలి. వీళ్ళల్లో కన్యా లగ్నం వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కన్యా లగ్నం వాళ్ళు ఏంటంటే ఒక రకమైన లీడర్స్గా తయారవుతుంటారు. పొలిటికల్ సెక్టార్లో, వ్యాపారస్తులో వీళ్ళు ఏంటంటే వాళ్ళ నాలెడ్జ్ తిమ్మిని బమ్మిని చేయగలుగుతారు, అర్థమైనా? లంచాలు బాగా ఇవ్వగలుగుతారు కూడా, కమిషన్స్ బాగా చేయగలుగుతారు కూడా. కానీ వీళ్ళకి కష్టాలు వస్తాయి. కష్టాలు ఏంటంటే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో వాళ్ళు బాగా బాధపడే అవకాశాలు ఉంటాయి, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ధర్మస్థానంలో వారసత్వ విషయాల్లో ధర్మం తప్పకూడదు, అర్థమైందా? రెండోది వాళ్ళు చేసే రహస్య శాస్త్రాల విషయంలో ధర్మం తప్పకూడదు. సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి, ఒకళ్ళ సీక్రెట్ ఒకళ్ళు చెప్పటం. ఎందుకంటే ఎందుకు చెప్తారు వీళ్ళు అంటే, సీక్రెట్ లాట్ ఎవరు చెప్తున్నారు, థర్డ్ లాట్ కూడా వాళ్ళకి అదే అవుతున్నాడు. వాళ్ళు సీక్రెట్స్ని దాచలేరు, ఒకళ్ళ సీక్రెట్ గురించి ఇంకోళ్ళకి సీక్రెట్గా చెప్తుంటారు. దీనివల్ల ధర్మం తప్పుతున్నారు. అంటే ఎదుటి వాళ్ళ రహస్యాలు నీకు తెలిస్తే అది నీ దగ్గర అంతమైపోవాలి, కానీ నీ ద్వారా బయటికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? చూడండి, కన్యా లగ్నం వాళ్ళు హయ్యెస్ట్ సీక్రెట్ ఉండాలి. పాపం వీళ్ళని నమ్ముతారు జనాలు, నమ్మి వీళ్ళ సీక్రెట్స్ చెప్తుంటారు చాలా మంది పబ్లిక్. వీళ్ళు ధర్మం తప్పితే కష్టాలు వాళ్ళు. ఎందుకంటే కమ్యూనికేషన్ సెక్టర్ ఏదైతే ఉందో థర్డ్ హౌస్, అది కాలచక్రం నష్టం భావం. రెండు, ధర్మస్థానం ఏదైతే అవుతుందో అది లగ్నాత్ అష్టం భావం. అంటే వీళ్ళు ఎంత హైయెస్ట్ సీక్రెట్ ఉండాలి వీళ్ళని నమ్మి ఒకళ్ళ విషయాలు చెప్పినప్పుడు, వాళ్ళ బాధలు చెప్పినప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి, కొన్ని ఇల్లీగల్ బాధలు ఉన్నవాళ్ళు ఈ కన్యా లగ్నం వాళ్ళు నమ్మి చెప్పుకుంటారు చూడంగానే. వీళ్ళ బాధలు హీల్ చేయాలి, వీళ్ళ గురించి వేరే ఎక్కడ మాట్లాడకూడదు. ఈ ధర్మం తప్పుతారు. ఎందుకంటే లగ్నానికి ఒక లక్షణం ఉంది, ఆరో భావ లక్షణంలో వీళ్ళ లగ్నం అయింది, అరిషట్ వర్గాల లక్షణం. అంటే అవతల వాళ్ళ వీక్నెస్ని వీళ్ళు ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ లగ్నాధిపతి బుధుడయ్యాడుగా, వ్యాపారుడు అయ్యాడుగా, నాకేంటి అనే మనస్తత్వం ఉంటుందిగా, ఎదుటి వాళ్ళ వీక్నెస్ని తను వాడుకోవాలనుకుంటాడు. అందువల్ల ఏంటంటే వీళ్ళు కొద్దిగా కష్టాలు బలవుతారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే సంపాదన మెయిన్ ఏమైంది,
వీళ్ళు రియల్ ఎస్టేట్ సెక్టార్లోను వాటిలోను వీటిలోను తిమ్మిని బమ్మిని చేయటం కానీ ఆస్తులు కూడా పెట్టడం కానీ బాగా చేయగలుగుతారు. అంటే భౌతికంగా చూస్తే సంపాదన బాగా చేస్తుంటారు, కానీ అంత కర్మను కూడా మూట కట్టుకుంటారు వీళ్ళు. ఎందుకంటే ఎక్కడైతే ధర్మం తప్పకూడదో అది అష్టం భావం అవుతుంది. తప్పుదాం, మన స్వార్థానికి వాడుకుందాం అని చెప్పి ఒక ఆలోచన కూడా కలుగుతుంది. ఎందుకంటే అక్కడ సూర్యుడు కదా ఉచ్చ స్థానంలో ఉండేది, వెలుగు బాగుంటుంది. ఎందుకంటే అవతల సీక్రెట్స్ వీళ్ళకి బాగా తెలుస్తాయి. మంచి మంచి ఆస్ట్రాలజర్స్ ఉంటారు కన్యా లగ్నంలో. ఎందుకంటే అష్టమ భావంలో సూర్యుడు ఉచ్చ స్థానంలో ఉంటాడు, వెలుగునిస్తున్నాడు అక్కడ. అంటే వీళ్ళు ఎవ్వరి రహస్యమైనా సరే లైట్ వేసి చూసినట్టు చూడగలుగుతారు. వాళ్ళకి తెలుస్తాయి. అదే కాలచక్రం మహిమ అది. పక్కన సీక్రెట్స్ అన్ని తెలుసుకుంటారు. ఒకటి సీక్రెట్ ఒకటి చెప్పినప్పుడు వీళ్ళ జీవితంలో కష్టాలు పడవుతాయి, సర్వం కోల్పోతారు. ఇన్హెరిటెన్స్ కరగటం మొదలుపెట్టి. ఇది కన్యా లగ్నం తీసుకుంటే. తులా లగ్నం తీసుకుంటే సప్తమ భావం మేషమైంది. ధర్మం ఎక్కడ ఉండాలి? తన వ్యాపారంలో ధర్మంగా పాటించాలి, రూల్ వన్. రెండు, తన స్పౌజ్ తన భార్య తన దగ్గర చాలా ధర్మంగా ఉండాలి. అంటే తనకి ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని ఆమె ఒక మాట అనకుండా హీల్ చేసే గుణం అనేది పెంచుకోవాలి. సప్తమ భావం కదా. అలాగే సమాజంలో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు, బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు. వాళ్ళకే కష్టం వచ్చినా కూడా తనే హీల్ అవ్వాలి, హీల్ చేయాలి. అంటే వాళ్ళ ఆపర్చునిటీని వీళ్ళు వాడుకోకూడదు. ఓదార్పు అనేది వీళ్ళు చేయాలి. వృశ్చిక లగ్నాన్ని చూసుకుంటే ఆరో భావం. వాళ్ళు ఎక్కడ ధర్మం ఉండాలి? తను ఎక్కడైతే వృత్తి ఉద్యోగాలు చేస్తుంటే అక్కడ, రోగాలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి సహాయ సహకారాలు చేయటం ఆరో భావం. అర్థమేనా? అలాగే ఎక్కడైనా ఏదైనా జంతువులు ఇబ్బంది పడుతున్నాయి, రోగాలతో సమస్యలు ఉన్నాయి, ఆ జంతువులకి వెళ్ళి ఆరో భావం అనగా జంతు స్థానం మనకి, పెట్ యానిమల్స్ అంటాం. ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడ ధర్మంగా ఉండాలి అనేది కాలచక్రం నిర్ణయించబడుతుంది. అదే ధనుస్సుగా అయితే పంచమ భావం. ఒక టీచర్ అయ్యాడు అతను. ధనుర్ లగ్నానికి డిఫాల్ట్ టీచర్ క్వాలిటీ ఉంటుంది. వాళ్ళు స్పెషల్గా బీఈడీలు ఏం చేయక్కర్లా. అర్థమేనా? అలాగే సింహ లగ్నానికి కూడా టీచర్ కూడా ఉంటుంది, స్పెషల్గా బీఈడీలు ఏం చేయక్కర్లేదు. బై బర్త్ టీచర్స్ వీళ్ళు. అలాగే మిథున లగ్నానికి కూడా అంతే. ఒక ధనుర్ లగ్నం, మిథున లగ్నం, అలాగే సింహ లగ్నం, మేన లగ్నాలు వీళ్ళు బై బర్త్ టీచర్స్ వీళ్ళు. వాళ్ళ టీచింగ్ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి, హానెస్ట్గా చేయగలుగుతారు. వీళ్ళు టీచింగ్ చేసేటప్పుడు వాళ్ళ విద్యార్థులను మోసం చేయకూడదు. అర్థం? వాళ్ళ సంతానం దగ్గర ధర్మంగా ఉండాలి. వాళ్ళ ఆలోచనలో ధర్మం ఉండాలి. ఎందుకంటే పంచమభావం కదా. వాళ్ళ ఆలోచనలో ఎప్పుడు కన్నింగ్ నేచర్ వచ్చినా, ఎప్పుడు ధర్మం తప్పినా, వాళ్ళ ఆలోచనలో ఎప్పుడు బిహేవియర్ తప్పినా, ఎప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ను కోల్పోయినా కూడా వీళ్ళు చాలా కష్టాలు పాలవుతారు. ఎందుకంటే మేషం నుంచే నరకం వస్తుంది. ఎందుకంటే అక్కడ కూర్చుంది ధర్మరాజు. భరణి నక్షత్రంలో 4 పాదాలతో యమధర్మరాజు కూర్చున్నాడు. యమధర్మరాజు తప్పు చేస్తే నరకాన్ని చూపిస్తుంటాడు. ఆ నరకమే భౌతిక కష్టాలు. లేదనుకోండి, ఆ భౌతిక కష్టాలు అంతకు ఉండవు ఎవరికి. ప్రతి మనిషికి కష్టం ఎక్కడ వస్తుంది అంటే ముందు మీరు మేష రాశి మీద దృష్టి నేయండి, రూల్ వన్. మేష రాశి వాళ్ళ జాతకంలో ఏ ఏ భావాలైనవి అక్కడ దృష్టి నేయండి. లేదు, మేష రాశిలో ఏ భావాధిపతి కూర్చున్నాడు, ఆ భావాధిపతికి సంబంధించిన విషయంలో వీళ్ళు ధర్మం తప్పారా, వాళ్ళని హీల్ చేయాల్సింది పోయి వాళ్ళని కష్టపెట్టారని ప్రశ్నల ద్వారా అడగొచ్చు మీరు. ఎందుకంటే మీరు అప్పుడే ఆ పర్సన్ యొక్క కర్మఫలాన్ని పట్టుకోగలుగుతారు. అతని జాతకంలో గ్రహం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ గ్రహం కూర్చుంది, గ్రహం కూర్చున్నప్పుడు ఆ గ్రహం విషయంలో ఇతను ఎంత ధర్మంగా ఉన్నాడని చెప్పి కనుక్కోవాలి. దాంట్లో తేడా పడింది అనుకోండి, అతను తన కర్మఫలాన్ని నెగిటివ్ యాక్టివేట్ చేశాడు, యమధర్మరాజుని ఆహ్వానించాడు అని చెప్పి తెలుస్తుంది. ఇక యమధర్మరాజుని ఆహ్వానించాడు అనుకోండి, శివుడినే పట్టుకోవాలి. ఎందుకంటే యముడు కూడా శివభక్తుడే యాక్చువల్గా. సూర్యభక్తుడు, శివభక్తుడు, తండ్రిని మొక్కుతాడు, ఆ తర్వాత ఈశ్వరుణ్ణి మొక్కుతాడు ఆయన. కాబట్టి ఇక్కడ మీరు ఆ పర్సన్ ఎందుకు వచ్చింది కష్టం, ఇతని జీవితంలో కష్టాలు ఎందుకు వస్తున్నాయి, నరకం ఎందుకు వస్తుంది, యముడు ఎందుకు నరకాన్ని చూపిస్తున్నాడు చెక్ చేయాలంటే మీరు మేషాన్ని చూడాలి వాళ్ళ జాతకం. ఎందుకంటే మేషం అంటే వైద్యం అది. 9th హౌస్ అయింది, అతను గురువు అయ్యాడు. లేదు, మేనమైంది, టీచర్ అయ్యాడు. వాక్ స్థానం మీద వాళ్ళు ధర్మంగా ఉండొచ్చు. మేనంలో టీచర్లు ఉంటారు, ధనుసులో టీచర్లు ఉంటారు, సింహంలోనూ టీచర్లు ఉంటారు, మిథునంలోనూ టీచర్లు ఉంటారు. ఎందుకంటే మిథునానికి కర్మాధిపతి గురువే అయ్యాడు.
దశమాధిపతి. వీళ్ళందరూ బైబర్త్ టీచర్స్. వీళ్ళు ఆ మేషం విషయంలో ఎలాంటి ధర్మాన్ని పాటించారు, ఎలాంటి కష్టాలు వచ్చాయి. ఎందుకంటే మన జాతక చక్రంలో కష్టాలను పోగొట్టడానికి ఒకే ఒక్క అవకాశం ఇచ్చింది ఏదైనా ఉందంటే మేష రాశి. ఆ మేష రాశి ఏ భావం ఏంది, ఆ ఒక్క భావం దగ్గర మనం ధర్మంగా బాగా పాటిస్తూ ఉన్నాం అనుకో, మన గత జన్మ కర్మలు కరిగిచ్చేస్తుంది మేష రాశి. ఎందుకంటే చీకటిని పారదోలేది ఉచ్చ స్థితిలో ఉన్న సూర్యుడు మాత్రమే. చర్మ రోగాలు కానీ, ఏ రోగాలు కానీ, ఏ వైరస్ అయినా సరే సున్నిపాత జ్వరాలను తీయగలిగేది కూడా సూర్యుడే. ఆయనే వైద్యుడు, ఆయనే వైద్యనాథుడు కూడా. వైద్యనాథుడు అంటే ఎవరో కాదు, సూర్యుడే మళ్ళీ. ఎందుకంటే సూర్యుడు శివ సంభూతుడు. శివాంశ మొత్తం సూర్యుడిలోనే ఉంటుంది. అర్థం. రవి ఎక్కడుంటే అక్కడ శివాంశ, ఎవరి జాతకంలో అయినా సరే. అందుకే కాలచక్రంలో మనకు ఒక్క పంచమ భావానికే పూర్వపుణ్యాన్ని ఇచ్చారు, ఇష్టదైవాన్ని కూడా ఇచ్చారు. అది శివతత్వం. శివతత్వం ఎందుకు అంటున్నానంటే అక్కడ కూడా మఖా నక్షత్రంతో మొదలవుతుంది. ఎప్పుడైనా సరే శివుడిని నేను ఎందుకు ఎక్కువ చెప్తుంటానంటే, శివుడు అనగానే కేతువు. కేతువుని ఎందుకు తీసుకుంటానంటే ఈశాన్య దిక్కులో గురువు తర్వాత ఉండేది కేతువే. ఈశానుడు వచ్చేది కూడా అక్కడి నుంచే, ఈశాన్య కిరణాలు వచ్చేది అక్కడే. అలాగే ధర్మ త్రికోణంలో మొదట మొదలయ్యేది కేతువుతోనే. అందుకే నేను ఏంటంటే శివుణ్ణి చెప్తుంటాను రెమెడీస్కి. శివతత్వాన్ని ఎక్కువ తీసుకెళ్తుంటాను. అందులో సమస్యని తీర్చేది కూడా మేషమే. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉచ్చ స్థితిలో ఉన్నాడు? పంచమంలో దేవుడు ఉన్నాడు, మన పూర్వపుణ్యం ఉంది. ఎక్కడ ఉచ్చ స్థితిలో ఉన్నాడు అంటే మేషంలో ఉన్నాడు. అంటే ఆ దేవుడి దగ్గర మనం ధర్మంగా ప్రవర్తించాలి. యమధర్మరాజు ఎక్కడ కూర్చున్నాడు? నువ్వు ధర్మంగా ఉంటే మంచి చేస్తా, అధర్మంగా ఉండవా చెడు చేస్తా, నరకంలో పంపిస్తా, ఇటు స్వర్గాన్ని పంపిస్తాను లేదా నరకంలో పంపిస్తాను అని అతను డిసైడ్ అయి కూర్చున్నాడు అక్కడ. అది మేష రాశి యొక్క గొప్పతనం. అంటే ఇక్కడ టైమింగ్ లేదు, పంక్చువాలిటీ లేదు, 24 గంటలు అందుబాటులో ఉండాలి. అర్థం. 24 గంటలు అందుబాటులో ఉండాలి. అందుకే అక్కడ సేనాధిపతి రాసేయండి అది. ఎందుకంటే ఒక్క సేనాధిపతి 24 గంటలు రాజ్యాన్ని కాపాడుతూ ఉంటాడు. వాళ్ళకి టైమ్స్ ఉండవు. మనకు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక ఆర్మీ కానీ టైమింగ్ ఉండదు. 24/7 వాళ్ళు అలర్ట్గా ఉండాలి. ఒక వైద్యుడు కూడా టైమింగ్ ఉండదు, 24/7 అలర్ట్గా ఉండాలి. అలాగే మేష రాశిలో ఎప్పుడైనా సరే 24/7 అలర్ట్గా ఉంటా ఆయా భావ కారకత్వాలు గ్రహ కారకత్వాలు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. రాహు పడ్డాడు అనుకోండి మేష రాశిలో, ఒక భ్రమని క్రియేట్ చేస్తుంటాడు. కానీ రాహు ఏంటంటే ఒక అబ్జర్వేషన్. అర్థంగా, ఒక థాట్ ప్రాసెస్. రెండు, అతనికి ఒక ఇంట్రెస్ట్. రాహు అక్కడ రాహు కూర్చున్నాడు. మనకి కుజుడికి రాహుకి కొంచెం జనరల్గా చూసుకుని డిఫరెన్స్ చూసుకుంటాం. రాహు వేగంగా వెళ్తా ఉంటుంటే వీళ్ళు ప్లాట్ కుజుడు అడ్డం పెడుతున్నాడు అని ఒక శత్రు రాశిగా కూడా చూసుకుంటాం మనం. అది జనరల్ ప్రెడిక్షన్ వాడదు. కానీ అలైన్మెంట్కి, లైఫ్ మేనేజ్మెంట్ కంటే ఈ రాహు లక్షణాలని, టెక్నికల్ లక్షణాలని 24/7 అలర్ట్నెస్ అక్కడ చూడాలి మనం. ఇప్పుడు రాహుకి ఒక క్వాలిటీ ఉంటుంది తెలుసా మీకు? జనరల్గా చూస్తే మేషంలో కూర్చున్నాడు అనుకో రాహు, అతను డైలీ తను చాలా గొప్పవాడిని, నాకు బాగా స్టేటస్ ఉంది, పొలిటికల్ విషయాలు బాగా చెప్తుంటే ఇంట్రెస్టింగ్ అంటాడు. రాహు అక్కడ కూర్చున్న మేషంలో వాళ్ళ దగ్గర ఏ టాపిక్స్ చెప్పాలి మనం? పాలిటిక్స్. ఈ పొలిటీషియన్ ఎట్లా ఉన్నాడు, ఆ పొలిటీషియన్ ఎట్లా ఉన్నాడు, వీడు ఎట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తుంటే చెవులు కోసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు రాహు శుక్రుడితో కనెక్ట్ అయ్యాడు అనుకో, వాళ్ళకి ఏం ఇష్టం? మూవీస్ గురించి చెప్పండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాడు. లేడీస్ గురించి చెప్పండి, చాలా ఇష్టంగా వింటాడు. రాహుకి ఇష్టం అది. బుధుడితో కనెక్ట్ అయితే వ్యాపారాల గురించి చెప్పండి, ఏ వ్యాపారం చేద్దాం, ఎంత వస్తుంది, ఏంటని చెప్పి చాలా ఇష్టంగా ఉంటాడు. అది శనితో కనెక్ట్ అయితే ఏ పని చేద్దాం, ఎలా చేద్దాం, ఏ పని చేస్తే ఎలా ఉంటుంది, ఏ పని ఎలా చేయాలి, అలాగా వర్క్స్ ఓరియంటెడ్, సర్వీస్ ఓరియంటెడ్ బాగా ఇంట్రెస్ట్గా వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే రాహుకి ఇంట్రెస్ట్ అలాంటి మాటలే అంటాడు, వేరే మాటలు వినబుద్ధి కాదు. అర్థం. రాహు శుక్రుడితో కలిశాడు, లేడీస్ గురించి బాగా అంటాడు, డబ్బుల గురించి బాగా ఇష్టం ఉంది. డబ్బు ఇలాగ వస్తుంది, అలాగ వస్తుంది, ఇక్కడే పబ్లో వెళ్ళొచ్చు, అక్కడికి ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు, ఈ స్టోన్స్ ఎలా ఉంటుంది, ఈ బాగా ఇంట్రెస్ట్ అతనికి. వేరే విషయాలు ఇష్టం ఉండదు. ప్రతి మనిషికి ఒక మాటలు వినడానికి ఇష్టపడుతున్నాడు, ఒక ఇంట్రెస్ట్ ఉందంటే అతను రాహు ఎక్కడ ఉన్నాడు చూడండి. రాహు ఎక్కడ ఉన్నాడు, ఏ భావానికి యాక్సెస్ చేశాడు, ఎవరితో ఉన్నాడు, అయ్యే వాళ్ళు ఇష్టంగా వింటారు, వేరే ఇష్టంగా వింటారు. ఎందుకంటే రాహుని అందుకే అంటాం కదా అట్రాక్టివ్ క్యాండిడేట్ అని. మేషంలో కూర్చుంటే
పాలిటిక్స్ని ఇష్టపడతారు, పొలిటికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఈ రాహు ధర్మాన్ని పాటించాలి, యమధర్మాన్ని. లేదనుకో ఈ రాహు కూడా ఇబ్బంది పెడతాడు. కేతు అంటే ఏంటిగా అంతర్ముఖుడు. అతను అంతర్ముఖుడికి ఏం చేస్తుంటాడంటే నిరంతరం శోధిస్తుంటాడు ధర్మ విషయాల్లో. ఎందుకంటే మేషంలో కేతు ఒక రకం చెప్పాలంటే ఒక డిస్టర్బెన్స్ జనరల్గా. ఎందుకంటే థాట్ ప్రాసెస్ నిరంతరం అంతర్ముఖంగా తీసుకెళ్తుంటాడు. భౌతిక విషయాలకి కేతువుకి పడదు. వీళ్ళు భౌతిక విషయాల్లోకి వెళ్తున్నప్పుడు అంతర్ముఖంగా అదే భౌతిక విషయాల గురించి ఆలోచిస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దానివల్ల ఏంటంటే వీళ్ళకి నర్వ్స్లో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి మేషంలో కేతువు కూర్చుంటే. అదేనా? ఎందుకంటే కేతువు కదా ఒక లక్షణం. అతను ఒక వైరస్గా చర్మాన్ని, ఎందుకంటే దేహంలో ఉన్న చర్మాన్ని, నర్వస్ సిస్టమ్ బాగా ఇబ్బంది పెడుతుంటాడు. అందవికారంగా చేయాలని చూస్తుంటాడు ఎప్పుడు. భౌతిక విషయాల గురించి వీళ్ళు ఎప్పుడైతే అంతర్ముఖంగా ఆలోచిస్తుంటారు. ఇక్కడ దానం చేయడానికి, సేవ చేయడానికి, అవతల వాళ్ళ కోసం వీళ్ళు ఎప్పుడైతే బతుకుతారో వీళ్ళకి రోగాలు పోతాయి, మేషంలోకి అయితే ఉన్న వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు హీలింగ్ చేయడానికి పుట్టారు కదా, హీల్ అవటానికి కాదు. ఆ సెక్టార్లకి అయితే అంతర్ముఖంగా అవతల వాళ్ళు ఎలా సమస్య తెచ్చాలి, వాళ్ళ హీలింగ్ ఎలా చేయాలని చెప్పి ఇలా ఆలోచించాలి అంతర్ముఖంగా. నన్ను అవతల వాళ్ళు అలాగన్నారు, నాకు ఇది దొరకట్లేదు అది దొరకట్లేదు అని చెప్పి వీళ్ళ సొంతం కోసం ఆలోచించారు అనుకో, వీళ్ళని ఇబ్బంది పెడతారు కేతు. ఏమన్నా గ్రహాలు మిగిలినాయా? గురువు చెప్పడం గురువు చెప్పడం కుజుడు డిఫాల్ట్గా తన సొంత రాశి, అతను ప్రొటెక్షన్లోనే ఉండాలి ధర్మం విషయంలో. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరిని ఉండారు, ఆర్మీ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉండారు. అక్కడ మేషంలో వాళ్ళ జాతకంలో కుజుడు పడింది, వాళ్ళు లంచాలు తీసుకున్నారు, చాలా పాపంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ యాక్సిడెంట్స్ అయిపోతాయి. అర్థానా? ఎందుకంటే దేహాన్ని విచ్ఛిన్నం చేయగలుగుతాడు యముడు అలాంటివాడు. అక్కడ కూర్చుంది యముడు కదా, భరణితో. ఎందుకంటే మేష కుజుడు వాళ్ళు ప్రొటెక్షన్లో ఉండాలి, సర్వీస్ ఓరియంట్లో ఉండాలి, కానీ యాంగర్ ఇష్యూస్లో ఉండకూడదు. అలాగా డిఫరెంట్ భావాల్లో మనం ఏంటంటే ఒక మ్యాథ్స్ రాసి అట్రిబ్యూట్ చూస్తా మనం ఒక క్లయింట్ కష్టంతో వచ్చాడంటే ముందు ఫస్ట్ అక్కడే ఉండే, తర్వాత మిగతా సెక్టర్స్లోకి మనం వాళ్ళు. ఎందుకంటే ఆ నరకాన్ని చూపిస్తుంది మ్యాథ్స్ రాసి. ఎందుకంటే నువ్వు ఎందుకు పుట్టావు, నీ కారణ జన్మ ఏంటి, అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడి గురించి తప్పించుకోలేము మనం, కేతు నుంచి తప్పించుకోలేము, మ్యాథ్స్ రాసి నుంచి అసలు తప్పించుకోలేము. మ్యాథ్స్ రాసిని ఏ భావాధిపతులు చూస్తున్నారు, మ్యాథ్స్ రాశిలో ఏ భావాలు కూర్చున్నాయి, మ్యాథ్స్ రాశి ఏ భావాధిపతి అయ్యాడు, ఇక్కడ మనం ఎంత నీతి నిజాయితీ నిబద్ధతలతో ఉండాలి, ఎంత ధర్మంగా ప్రవర్తించాలి, మన వల్ల అవతల వాళ్ళకి ఎంత ఉపశమనాన్ని కలిగించాలి, హీలింగ్ చేయాలి. ఇది ఈ జన్మ యొక్క ధర్మం, కర్మ కూడా అదే. లేదనుకో మ్యాథ్స్ వల్ల ఖచ్చితమైన ఇబ్బందులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే ఈ గ్రహాలు ఏమేమి పడ్డాయి మ్యాథ్స్ రాశిలో, జనరల్గా ఫలితాలు చెప్పామనుకోండి, మ్యాథ్స్ రాశి అంటే ఒక అగ్నితత్వం కదా, అగ్నితత్వ రాశులు దాంట్లో పడ్డాయి అనుకోండి ఇబ్బంది ఏం లేదు. జలతత్వ రాశులు చంద్రుడు పడ్డాడు, కొంచెం ఇబ్బంది, మానసికంగా వాళ్ళకి అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుంటారు. శుక్రుడు పడ్డాడు, శుక్రుడు జలతత్వం కాబట్టి బయటికి భోగాలు దొరుకుతాయి. ఎలాంటి భోగాలు, వస్తు వాహనాలు ఇవన్నీ దొరుకుతాయి. ఇంటర్నల్ బాడీలో ఏమొస్తుంది, స్పెర్మ్ కౌంట్స్లో వాళ్ళలో ఉన్న జలతత్వం ఇంటర్నల్ మనకి గ్రంథులకి కారణం అవుతాడు శుక్రుడు, గ్లాండ్స్ కారణం. ఆ ఇంటర్నల్ గ్లాండ్స్, వాటరీ గ్లాండ్స్ డిస్టర్బ్ అవుతాయి. అర్థం? గురుడు కూర్చున్నాడు, గురుడు కూర్చుంటే ఏమవుతుంది, గొంతుకు సంబంధించిన ఇబ్బందులు ఒకటి వస్తుంది, కంఠానికి సంబంధించిన ఇబ్బందులు రెండు, లివర్కి సంబంధించిన డ్రైనెస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అది డ్రై హౌస్. ఎప్పుడైనా సరే బంజరు రాశులు అనగానే మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా ఉందంటే, కానీ అక్కడ ఏదైనా వేస్తే మొలవు తొందరగా. అదేంటంటే మేషం ఒకటి ఉంటుంది బంజరు రాశి, మిథునం ఒకటి బంజరు రాశి, సింహం కూడా బంజరు రాశి, కన్యా బంజరు రాశి. ఎప్పుడైనా సంతాన భావాలు ఇక్కడ పడ్డప్పుడు ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. శుభగ్రహాలు దృష్టి పడుతుంది అనుకోండి, ఆ డిస్టర్బెన్స్ పోతుంది. లేదనుకోండి డిస్టర్బెన్స్. ఎప్పుడైనా సరే నీటికి అగ్ని శత్రువు, అగ్నికి నీరు శత్రువు. అర్థమైందా? అది అగ్ని రాశి. ఇప్పుడు అగ్ని రాశికి శత్రు రాశి ఏమైనా ఉందంటే మనకి జలరాశులు. జలరాశుల్లో అగ్నితత్వ గ్రహాలు పడ్డప్పుడు నీసపడతాయి. కుజుడు పడ్డాడు కర్కాటకంలో, నీసపడిపోయినట్టు. భూతత్వ రాశులు వాళ్ళు బలంగా ఉంటారు. అర్థమైందా? జలరాశులు కూడా భూతత్వ రాశుల్లో బలంగానే ఉంటాయి.
జలరాశులు ఇంకా బలంగా ఉంటాయి. ఇప్పుడు శుక్రుడు మేనంలో ఉచ్చ స్థితిని పొందుతున్నాడు అంటే కారణం ఏంటి ఇక్కడ మనకి? శుక్రుడు ఒక జలతత్వం, మహాసముద్రంలో ఉన్నాడు మేనంలో, ఉచ్చ స్థితిని పొందుతున్నాడు. అర్థమన్నా? చంద్రుడు నీటి సెలయేరుడు. నీటి సెలయేరులు కానీ ఈ రివర్స్ ఇవన్నీ అయితే ఉండేవి అవి భూమి మీద ఉచ్చ స్థానంలో ఉంటాయి. అందుకే చంద్రుడు ఏంటంటే పంటలు పండించడానికి ఆహారానికి ఆధిపత్యం తీసుకుంటాడు కాబట్టి ఫుడ్ లార్డ్. ఆ ఫుడ్ లార్డ్ భూమి మీద తిరుగుతున్నప్పుడు మనకు ఆహారాన్ని అందిస్తుంటాడు కాబట్టి ద్వితీయ భావంలో చంద్రుడు ఉచ్చ స్థానంలో ఉంటాడు. ఇట్లాగా ప్రతి గ్రహాలకు ఉచ్చలు నెచ్చలు ఉంటాయి. అలాగే మనం ఈ ధర్మస్థానం మాట్లాడుకున్నాం కదా. రేపు పొద్దున వృషభ రాశి గురించి మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే అర్ధస్థానం ఉంటుంది. ఇప్పుడు ధర్మస్థానాన్ని మనం కాపాడాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే కేతు అనగానే మౌనం. అర్థమైందా? ఒక మనిషి మౌనాన్ని ఎక్కువ ఆశ్రయించాలి. కేతు అనగానే అంతర్ముఖుడు. అంతర్ముఖతను ఆశ్రయించాలి. రెండు సేవ చేయాలి. అది మేష రాశిలో ఒక లక్షణం. అలాగే అక్కడ శుక్రుడు కూడా కూర్చుంటాడు. శుక్రుడు ఏంటంటే దాన ధర్మాల విషయంలో కూడా వాక్కు విషయంలో కూడా బాగుండాలి. అంటే ఏ మనిషి అయినా సరే దైవ ధ్యానం అనేది జపం అనేది మౌనంగా చేస్తున్నంత సేపు ధర్మాన్ని కాపాడుతున్నంత సేపు వాళ్ళ జాతక చక్రంలో ధర్మ త్రికోణం బాగుంటుంది. ధర్మ త్రికోణం అనగానే కాలచక్ర ధర్మ త్రికోణం తీసుకోవాలి. ఈ కాలచక్ర ధర్మం ఏ ఏ లగ్నాలకి ఏమైంది? సింహ లగ్నానికి ధర్మ త్రికోణం అయింది 1/9. మేష లగ్నానికి 1/9 ధర్మ త్రికోణం అయింది. ధనుర్ లగ్నానికి 1/9 ధర్మ త్రికోణం అగ్ని త్రికోణం అయింది. అంటే ఏంటి? వీళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకుంటా వాళ్ళ వ్యక్తిత్వంతో సమాజానికి సేవ చేయటం ఈ మూడు లగ్నాల యొక్క లక్షణం అది. అలా ఉంటే ఈ మూడు లగ్నాలకి కష్టాలే ఉండవు. అలా కాకుండా స్వప్రయోజనాల కోసం వాళ్ళ స్వార్థానికి తగ్గట్టు ఆ త్రికోణాన్ని వాడాలంటే కనుక డ్యామేజ్ అవుతారు, కష్టాలు వస్తాయి. అర్థం? అలా లగ్నాన్ని బట్టి ధర్మ త్రికోణాలు మారుతాయి. అది మేన లగ్నం తీసుకున్నాను అదే ధర్మ త్రికోణం ఏమైంది? అర్ధ త్రికోణంగా మారింది. అంటే వీళ్ళు అర్థం విషయంలో ధర్మంగా ప్రవర్తించారు. కుంభలగ్నానికి కామ త్రికోణంగా ధర్మ త్రికోణం మారింది. వాళ్ళ కోరికలు ఏ తీర్చాలన్నా కామ త్రికోణంలో వాళ్ళు ధర్మంగా ప్రవర్తించాలి. మకర లగ్నానికి మోక్ష త్రికోణం ధర్మ త్రికోణం అయింది. వాళ్ళు మోక్షం కోసం వెళ్ళాలి, ధర్మంగా ప్రవర్తించాలి. ఈ ధర్మ త్రికోణం ఒక్కొక్క లగ్నానికి ఏ త్రికోణం అయిందనేది ఇంపార్టెంట్. ఆ త్రికోణాన్ని బట్టి మీరు పట్టుకోగలిగారు అనుకోండి, మీరేంటంటే ఒక పర్సన్ని మీరు హీల్ చేయగలుగుతారు యాస్ట్రాలజర్. కన్యా లగ్నం జ్యోతిష్యం నేర్చుకున్నాడు, అతనికి జ్యోతిష్యం ఇది చేసింది, అతను హీల్ చేయాలి యాస్ట్రాలజర్ తన రహస్య జ్ఞానం. తప్పదు, ఇంకా ఆప్షన్ లేదు. తప్పితేనే కష్టాలు వస్తాయి. సరే, ఇది వాళ్ళు క్లోజ్ చేద్దామండి.